చెప్పాలి అంటే యాకోబుతో దేవుడు ఎందుకు మాట్లాడాలి, యాకోబుతో దేవుడు ఎందుకని యాకోబు నువ్వు లేచి వెళ్ళమన్నాడు, ఎందుకన్నాడు యాకోబుతో? ఇది ఒక భక్తుడు, ఒక వేదాంత పండితుడు ఏమన్నాడంటే, ఇట్ ఈస్ ఎన్ అర్జెంట్ కాల్ ఫ్రమ్ గాడ్. అర్జెంట్ కాల్ ఫ్రమ్ గాడ్, ఒక అత్యవసరమైన పిలుపు, ఒక అత్యవసరమైన పిలుపు. అవసరమైన పిలుపు మాత్రమే కాదు, అత్యవసరమైన పిలుపు. ఎందుకు అత్యవసరమైన పిలుపు అని మనం వాక్యంలో చూస్తాం. అందుకని యాకోబుతో అంటున్నాడు ఇక్కడ, యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళు. 3 మాటలు మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? 3 మాటలు చెప్తా. మొట్టమొదటిగా రిటర్న్. ఏంటి? రిటర్న్ టు ద బేతెల్. జాగ్రత్తగానండి, లెమ్ము, లే యాకోబు, నీవు నిలుచున్న స్థలము నుండి నువ్వు లేచి బేతేలునకు వెళ్ళు. లెట్ మీ ఆస్క్ యు క్వశ్చన్. ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. దేవుడు ఎందుకని యాకోబును అక్కడ నుండి లే అని అంటున్నాడు? నాకు అర్థం కాలేదు ముందు. దేవుడు ఎందుకని యాకోబును అక్కడున్న స్థలంలో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ దేవుడేడు అక్కడ నివసించు అంటున్నాడు? వై? ఫస్ట్ థింగ్ ఈస్ టు రిమెంబర్ హూ గాడ్ ఈస్. దేవుడు ఎందుకు రిటర్న్ అవ్వంటున్నాడంటే ఏంటంట? టు రిమెంబర్ హూ గాడ్ ఈస్. అందుకనే యాకోబుతో అన్నాడు, లేచి నువ్వు వెళ్ళు. అసలు ఎందుకు బేతేలుకి వెళ్ళాలంటే, యాకోబుతో దేవుడు ఏం చెప్పాడో, దేవుని ఎవరో తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళమన్నాడు? జాగ్రత్తగా బేతేలుకి వెళ్ళమన్నాడు. సో వై? ఎందుకంటే దేవుడుతో చేసిన నిబంధనను దేవుడు గుర్తు తెస్తున్నాడు. నౌ గాడ్ ఈస్ మేకింగ్ రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ టు హిమ్. దేవుడు ఏదైతే యాకోబుతో చేసిన ప్రమాణం ఏదైతే చేశాడో అది గుర్తు తెచ్చుకో. నౌ జాకోబ్, రిటర్న్ బ్యాక్. యాకోబు నువ్వు లే, వెళ్ళు అన్నాడు. ఏ నిబంధన చేసుకున్నాడు? నిబంధన ఏంటి? దేవుడు యాకోబుతో ఏ నిబంధన చేశాడు, యాకోబు దేవునితో ఏ నిబంధన చేశాడు? ఒక్కసారి బ్యాక్ వెళ్దామా? 28వ అధ్యాయము, 28వ అధ్యాయం స్లోగా అర్థవంతంగా 20వ వచనం కా నుంచి 22వ వచనం చదవండి. అప్పుడు యాకోబు, ఎప్పుడు? జాగ్రత్తగా ఎప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు యాకోబు, చదవమ్మా. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి. చాలు. అప్పుడు యాకోబు అంటే ఎప్పుడంటే దేవుని యొక్క ప్రత్యక్షత యాకోబు కలిసినప్పుడు. జాగ్రత్తగానండి, దేవుని యొక్క ప్రత్యక్షత యాకోబుకు కలిగినప్పుడు, ఇది దేవుని మందిరము, ఈ రాయి ఇక్కడ దేవుడు నివసిస్తున్నాడు, సో ఇది దేవుని యొక్క ఇల్లు అని ఒక రాయి పెట్టి నిబంధన చేసి అక్కడ ఆ సమయంలో అప్పుడు అర్థమైంది. అప్పుడు ఏమంటున్నాడంట యాకోబుతో, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండు. జాగ్రత్తగా, యాకోబు దేవునితో నిబంధన చేసుకున్నాడు కదా, నిబంధన చేసుకున్నాడు. యాకోబు దేవునితో నిబంధన చేసుకునే ముందు దేవుడు కూడా యాకోబుతో నిబంధన చేశాడు. అర్థమైందా? యాకోబు చేసే ముందు దేవుడు కూడా నిబంధన చేశాడు. 15వ వచనం చదవండి. 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి. ఒకటి, నేను నీకు తోడై ఉండి. ఒకటి. 2, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. 2, నిన్ను కాపాడుతూ ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. తర్వాత నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువడని చెప్పగా. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టు ద జాకోబ్. జాగ్రత్తగానండి, ఇద్దరు ఒడంబికలు చేసుకున్నారు. దేవుడు వాగ్దానం చేశాడు, మానవుడు ఎవరు?
యాకోబు కూడా వాగ్దానం చేశాడు. నౌ లెట్ us see who is faithful. ఇప్పుడు చూద్దాం, దేవుడు నమ్మకంగా ఉన్నాడా తను చేసిన వాగ్దానం బట్టి, యాకోబు నమ్మకంగా ఉన్నాడా తను చేసిన వాగ్దానం బట్టి. ఓకే, దేవుడు నమ్మకంగా ఉన్నాడా, ఆయన ఏం చెప్పాడు, యాకోబు ఎలా ఉన్నాడు, ఏం చెప్పాడో మనం చూద్దాం. ఓకేనా. నౌ 28, 13, 15 నేను చదువుతాను చూడండి. ఇప్పుడు మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. ప్రాముఖ్యంగా దేవుడు ఏమన్నాడంటే, హియర్ గాడ్ ఓన్లీ గివింగ్ ద సెవరల్ ప్రామిస్ టు జాకోబ్. నేను కొన్ని వాగ్దానాలు నీకు ఇచ్చాను. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుని ప్రసన్నత ఉంది, ఇక్కడ దేవుడు ఆయన యాకోబు దేవుని కొన్ని ప్రమాణాలు చేసుకుంటూ, నౌ వాట్ వాజ్ హ్యాపెన్ దట్ మూమెంట్, ఏమైంది ఆ సమయంలో, దేవుడు ఎందుకని యాకోబుతో ప్రమాణం చేశాడంటే, యాకోబు 3 విషయాలు చేశాడు దేవుడు. ఏమని, నేను నీకు తోడే ఉంటా. ఓకే, నేను నీకు తోడే ఉంటా. గాడ్స్ ప్రామిస్ విత్ యాకోబ్. క్లియర్, నేను నీకు తోడే ఉంటా. రెండవది, నేను నిన్ను కాపాడుతా. గాడ్స్ ప్రొటెక్షన్ విత్ యాకోబ్. మూడవది, నేను నీకు సంతానాభివృద్ధి కలిగి చేస్తాను, నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను లేదా దేవుడు అన్నాడు. గాడ్స్ ప్రొవిజన్, గాడ్స్ ప్రామిస్, గాడ్స్ ప్రొటెక్షన్, గాడ్స్ ప్రొవిజన్. ఈ 3 దేవుడు ఇచ్చాడో లేదో మనం చూద్దాం. ఓకేనా, ఈ 3 దేవుడు ఇచ్చాడో లేదో మనం చూద్దాం. యాకోబు యొక్క ప్రతిస్పందన ఏంటో మనము చూద్దాం ప్రాముఖ్యంగా. నౌ ఇక్కడ 35:1 చదవండి. మళ్ళీ 35:1, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా. చాలు, ఆపండి. మొట్టమొదటి మాట, దేవుడు ఎందుకని రిటర్న్ అవ్వమంటున్నారంటే, టు రిమెంబర్ గాడ్స్ ప్రామిస్. నౌ జాకోబ్ వాస్ ఫర్గెటన్ ద గాడ్స్ ప్రామిస్. దేవుడు యాకోబుతో ప్రమాణం చేశాడు కదా, మరి ప్రమాణం చేసిన యాకోబు కూడా ఏమైపోయాడు, మరచిపోయాడు. ఓకే, మరచిపోయాడు. అందుకనే ఈ మాట ఏమంటుందంటే, యాకోబుని ఏమన్నాడు, యాకోబు నేను నీకు తండ్రి దేవుడను, నీకు తెలుసు యాకోబు, నేను నీ తండ్రిని ప్రేమించలేదా, నీ తండ్రిని నేను ఆశీర్వదించలేదా, నీ తండ్రికి నేను తోడుగా లేదా,